నువ్వు నా తోడబుట్టుడివే కాదురా, నా రాజకీయ వారసుడురా. వారసుడండి కాదు, నా ప్రాణం 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 రా. నేను చంపేశారా, ఇళ్ళతో ఊరుకోండి సార్. నీ బాడీ ఆధారపడి ఎవరికి కావాలయ్యా? నా తమ్ముడి ప్రాణాలు ఇవ్వగలవా? కనీసం ఆడి బాడీనైనా ఇవ్వగలవా? మున్సిపాలిటీ వాళ్ళు వేసుకుంటారు కాకి గుంటలు, మీరు వేసుకుంటున్నారయ్యా. వాళ్ళకంటే మీరు ఏం పగలు తీశారండి బాబు, మీకు ఈ స్టార్లు. సార్, మీ బాధను మేము అర్థం చేసుకోగలం, కానీ ఇది పద్ధతి కాదు. అంత పద్ధతి తెలిసినోడు అయితే నా తమ్ముడిని చంపినోడిని తీసుకురావయ్యా. 24 గంటల్లో పట్టుకుంటాం. కాకి గుంటలు వేసుకున్న ప్రతి పోలీసోడు చెప్పేది ఇదేం మాట. మాట తప్పితే 25 గంటలో వంటి మీద ఈ కాకి డ్రెస్ ఉండదు. నా గన్ను ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టానంటా? తీసిచ్చింది నువ్వేగా. మరి నీకేం కావాలంటే తీస్తాను. నా గన్ను నాకు ఇచ్చేరా? ఈ నిజాన్ని నువ్వు డబ్బుతో కొనలేవు. నెవర్ నెవర్ నెవర్. మా సార్ గన్ను ఎందుకు తీసావు? నేను అడుగుతున్నా కదా, నీకు ఎందుకో? నా గన్ను నేను ఏమన్నా కావాలని తీసానా? ఒక అమాయకుడిని ఎడ్యుకేట్ చేద్దామని తీసాను. ఎడ్యుకేట్ చేయడం ఏంట్రా? అంత గట్టిగా అరుస్తున్నావుంట్రా. ఎడ్యుకేట్ చేయడం ఏంటండి? అవునరా, నేను గన్ తీసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? అమ్మాయికి బీట్ కొడుతున్నావు కదా. అదే నీ పై ఆఫీసర్ పొజిషన్ లో నేను ఉన్నట్టయితే నిన్ను స్పాట్ లో డిస్పాచ్ చేసి ఉండవండి. నా గన్ను తీసింది కాక నన్నే బుద్ధి తింటావా? ఏం చెయ్యొస్తున్నావు? నేను వెళ్ళిపోతాను. నా గన్ను. అరే, నేను అక్కడే ఉన్నట్టయితే వాడు గన్ తెచ్చి నాకు ఇచ్చేవాడు, నేను నీకు ఇచ్చేవాడిని కదా. సార్, మీ గన్తోనే డాక్టర్ని కాల్ చంపారు. ఇప్పుడు అర్థమైంది వాడికి, అది సెల్ కాదు గన్ను అని. నా గన్నుతో వాడు మంట చేస్తే నీకు తమాషాగా ఉందా? ఎందుకంటే బాధపడతావు? పోయింది బుల్లెట్ కదా, ఏదో నీ గన్నే పోయినట్టు బాధపడతావు అంటే. ఏదో టెస్ట్ చేసి ఉంటాడు, వచ్చేస్తాడు. అది వచ్చేసాడు, అదిగో వాడు వచ్చేసాడు. వాడా? ఆయన ఎవరనుకున్నావు? మా ఏసీపీ గారు. సార్, నీకేమన్నా మెంటల్ ఏంట్రా? ఆడేసీపీ ఏంటి? అరే గన్ ఇచ్చారు, వెళ్ళిపోదాం. ఎవరు నువ్వు? ఎవడు నువ్వా? అప్పుడే మర్చిపోయావుట్రా. అరే, డ్రెస్ ఏం చేసావు? బాడీ లాంగ్వేజ్ మారింది, గుర్తులేదురా? సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఆడిటోరియంలో వైద్యుడు గొప్పోడా, సింగర్ గొప్పోడా, ఇద్దరులో ఎవరు ఇంటెలిజెంట్ అని అడిగావు. నేను ఇద్దరు ఇంటెలిజెంట్ అని చెప్పాను. ఎవరో డిసైడ్ చేసి చెప్పు, నేను డిసైడ్ అవ్వాలి అని పెద్ద పోజుగా అడిగావు. గుర్తులేదా? మర్చిపోయావా? ఈ తెంగరోడి దగ్గర సెల్ ఫోన్ తీసుకోమన్నావు కదా, అది తీసుకుని నీకు ఇచ్చారు కదా. అప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చావు. నీకేమైనా మెంటలా? నాకు మెంటలా? అవును, నాకు మెంటలా. వీడు ఏసీపీయా? ఆగా, నేను డిసైడ్ చేసి చెప్పాల్సింది నువ్వు కాదు. ఓకే, ఆ కళ్ళు వేరు, ఈ కళ్ళు వేరు. అక్కడ ఘాటు ఉంది, ఇక్కడ ఘాటు లేదు. అతను వేరు, ఈ సార్ వేరు. నేను చెప్పానా? మా ఏసీపీ మీరు చెప్పారు సార్, నేనే వెళ్ళలేదు. ఎదవని. నువ్వు అతను ఎక్కడ చూసావా? చూశాను సార్. ఎక్కడ చూసావు చెప్పు. అదే సార్, అక్కడ. రేయ్, వీడిని లోపల పడేయండి. సార్, నాతోరా. అక్కడ చూడు. నా గన్ను. రండిరా, టీ తీసురండి. నెంబర్ 1 జర్నలిస్ట్, అవార్డు తీసుకోపోతున్న నెంబర్ 1 డాక్టర్ తెలివైన వాళ్ళని చంపుతున్నాడు. కాల్ ట్యాక్సీ వాడు చెబుతున్న ఆనవాళ్ళని బట్టి చూస్తే రామ్మే ఇవన్నీ చేస్తున్నాడని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తోంది. మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కేసు డీల్ చేస్తే షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. యూ డూ వన్ థింగ్, ఆ కాల్ ట్యాక్సీ వాడిని జాగ్రత్తగా ఫాలో చేసి నువ్వే రాముని పట్టుకోగలిగితే మీ అమ్మను కలుసుకోవచ్చు. కోర్టులో అతనికున్న డిఫెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి శిక్ష తగ్గేలా చూడొచ్చు. క్యాచ్ హిమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంజలి, నేను చంపొద్దు, నేనేం చూడలేదు. ప్లీజ్ నన్ను చేయొద్దు. నేనేం చూడలేదు, నేనేం చూడలేదు. చేయొద్దు ప్లీజ్. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నేను హరిని.
అసలు ఏమైంది అంజలి? ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఇంతకీ వాళ్ళు ఎవరు? నేను ఓసి బ్యాంక్ లోన్ రికవరీ కోసం హాస్పిటల్కి వెళ్ళాను. నేను అతన్ని సరిగ్గా చూడలేదు, కానీ వాడు నన్ను చూశాడు. అందుకే నన్ను చంపాలనుకుంటున్నాడు. అంజలి, అతను మర్డర్ చేయడం హాస్పిటల్లో ఎంతో మంది చూసుంటారు. వాళ్ళు ఎవరిని ఏం చేయకుండా నిన్నెందుకు చంపుతాడు? లేదు, నన్ను చంపడానికి మనుషుల్ని పంపించాడు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అంజలి. లోన్ రికవరీ అంటే నువ్వు ఎంతమంది కలుస్తుంటావు. వాళ్ళలో ఎవరో ఒకరు నేను భయపెట్టడానికి ట్రై చేసి ఉండొచ్చు. లేదు హరి, నాకు బాగా తెలుసు. వాడిని చంపేస్తాడు. అంజలి, నిన్నెవరూ ఏం చేయరు, నేనున్నానుగా. సార్, హంతకుండా 24 గంటల్లో పట్టుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఇంతవరకు కేసు ఇంచు కూడా కదలలేదు. ఇక మనం బట్టలు తిరగాల్సింది అంటారా? పొలిటీషియన్స్ ఆవేశంలో ఏదేదో మాట్లాడతారు. వాళ్ళు చెప్పినవన్నీ చేస్తే మనం పోలీసులు ఎందుకు అవుతాం? మరి హంతకుడు ఎవరైనా అడిగితే ఏం చెప్తారు సార్? వెళ్లేలోపు ఆలోచించి ఎవడో ఒకడి మీద దోసేద్దాం. తోసేస్తారా? ఎవరో ఒకరి పేరు చెప్పబోయా? ఎవరి పేరు చెప్తే ఎవరు ఊరుకుంటారు సార్? పోనీ సరదాగా నీ పేరు చెప్పనా? ఏంటి సరదానా? బుద్ధి తక్కువ కన్ను పోగొట్టుకున్నాను. ఇంకెప్పుడు పక్కోటి ప్రాపర్టీ మీద నేను బాబు. సరే పద. నమస్తే సార్, మీ తమ్ముడిని చంపిన వాడిని ట్రేస్ అవుట్ చేశాను సార్. ఎవడో చలపతి, దళ కమాండర్ చలపతి. ఆడెందుకు చంపుతాడు? కొద్ది రోజుల క్రితం మిమ్మల్ని చంపడానికి పెట్టిన బాంబు పేలి కేటీవీ బృందం చనిపోయింది. అది మిస్ అవడంతో మీ తమ్ముడిని టార్గెట్ చేసి చంపేశారు. అంతే కదా? తోసేయడం అంటే ఇదే. ఏ కట్టు కథలు చెప్తున్నావా? అంటే ఆ రోజు మీరు చెప్పింది కూడా కట్టు కదేనా? మిమ్మల్ని చంపబోయారని, దానివల్లే ప్రెస్ వాళ్ళు చనిపోయారని స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అప్పుడే మర్చిపోయారా? పిల్ల కాకి అనుకున్నా, మంచి పవర్ఫుల్ కాకివే. 24 అవర్స్లో చంపిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఈసారి ఇన్ఫర్మేషన్ కాదు, అరెస్టే. వస్తాను సార్. దోల్దేరిందా? తలపోటు ఆ పోటు ఈ పోటు అంటూ వాడిని వదిలేసావు. ఇప్పుడు చూడు, నీకే గుండెపోటు అయ్యాడు. ఏదో కుర్రాడు కదా తప్పటడుగులు వేస్తున్నాడులే అనుకున్నాను. కరెక్ట్గా ఎదురొస్తున్నాడు. బాల్డ్ హెడ్ అన్నా వేసేయి. టీవీ5 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. డాక్టర్ జీకే హత్య కేసులో హంతకుల వివరాలను ఏసీపీ హరికృష్ణ మీడియా సమావేశంలో ప్రకటించారు. డాక్టర్ జీకే హత్య చేసిన సూడో చలపతి అలియాస్ ఇమ్తియాజ్ అలియాస్ శివన్న. అతను ఆచూకీ తెలియజేసిన వాళ్ళకి 2 లక్షల రూపాయల రివార్డ్ అనౌన్స్ చేస్తున్నాం. అతని వివరాలు తెలిసిన వాళ్ళు డైరెక్ట్గా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు కానీ స్టేషన్లో కానీ తెలియజేయవచ్చు. అంతకుని ఆచూకీ చెప్పిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇస్తున్నాం. అతని వివరాలు తెలిసిన వాళ్ళు దయచేసి మాకు తెలిపి వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారని నీకు తెలుసా? అది కాదురా, వాడిని చెయ్యొద్దురా. తెలుసా? వద్దురా, నా మాట వినరా. వద్దురా, దయచేసి వదిలేరా.